వెల్కమ్ బ్యాక్. ప్రెజెంట్ అయితే ఆఫ్ క్యాంపస్ హైరింగ్ సీజన్ అయితే జరుగుతుంది. మీరు ఫ్రెషర్స్ అయి ఉంటే ఆల్మోస్ట్ అన్ని టాప్ ఎంఎన్సీస్ కూడా ఇండియాలో హైరింగ్ అయితే స్టార్ట్ చేశాయి. నేను జాబ్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు నన్ను అడిగిన కామన్ క్వశ్చన్స్ ఏంటంటే, మీరు జాబ్స్ పోస్ట్ చేసిన అవన్నీ బాగుంది, ఆ ఆన్లైన్ టెస్ట్లకి వాటికి ప్రిపేర్ అవ్వాలంటే మేము ఏం నేర్చుకోవాలి, సిలబస్ ఏముంటుంది, ఇప్పుడు ఏ కంపెనీకి ఏ సిలబస్ ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ నన్ను కామన్గా అడిగారు. సిలబస్ ఏంటి, అవి నేర్చుకోవడానికి రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇలాగా నన్ను అడిగారు. నేను వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఏ ఎంఎన్సీకి అప్లై చేయాలనుకున్నా కూడా ఈ ఇయర్ మీకు ఇదైతే ఖచ్చితంగా హెల్ప్ అవబోతుంది. 2025లో మీరు ఏ ఎంఎన్సీకి అప్లై చేసినా కూడా ఈ ఒక్క గైడ్ సరిపోతుంది మీకు. కంప్లీట్ A to Z అయితే ఈ గైడ్లో అయితే ఉంటుంది. నేను ఏం షేర్ చేస్తున్నానంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ప్రతి ఎగ్జామ్కి, ఇప్పుడు TCS ఎన్క్యూటీకి కావచ్చు, ఇప్పుడు ఎలైట్కి కావచ్చు, డెలాయిట్ ఎన్ఎల్ఏకి కావచ్చు, యాక్సెంచర్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఈ 6 కంపెనీస్లో ఏ ఎంఎన్సీకి మీరు అప్లై చేస్తున్నా కూడా ఈ టెస్ట్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. రిసోర్సెస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. మనం డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు వీడియోని ఒకసారి లైక్ చేయండి. నేను ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తాను, బట్ చాలా మంది జాబ్స్కి అప్లై చేసుకుంటారు కానీ వీడియో అయితే లైక్ చేయరు. అది చేయడం వల్ల మీకు పోయేదేం ఉండదు, కానీ బట్ ఒక క్రియేటర్గా చాలా మోటివేషన్ అయితే ఉంటుంది మీకు ఇలాంటి కంటెంట్ ఎక్కువ ఇవ్వడానికి. నేను కామెంట్స్ అన్ని కూడా చదువుతూ ఉంటాను. మీరు అడిగిన వాటి అన్ని బేస్ చేసుకుని మీకు వీడియో అయితే చేస్తున్నాను, కంటెంట్ అయితే ఇస్తున్నాను మీకు హెల్ప్ అయ్యేది. సో నాకు ఒక లైక్ ఇచ్చేస్తే అంటే మీ నుంచి నాకు ఒక మోటివేషన్ వచ్చినట్టయితే ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. మన డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. సో ఇప్పుడు నేను అన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ టీసీఎస్, విప్రో, డెలాయిట్, యాక్సెంచర్, కాగ్నిజెంట్, క్యాప్జెమి, వీటి అన్ని ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలానే సిలబస్ ఏంటనేది నేను ఈ బ్లాగ్ పోస్ట్ అయితే మీకు కంప్లీట్గా ఇచ్చాను. మీరు ఫస్ట్ చూడొచ్చు TCS ఎన్క్యూటీ. ఈసారి సిలబస్ అనేది మారింది. 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి అని. పార్ట్ ఏలో ఫౌండేషన్ సెక్షన్ ఉంటుంది, 3 సెక్షన్స్. పార్ట్ బిలో అడ్వాన్స్డ్ సెక్షన్ ఉంటుంది. సో ఈసారి ఈ అడ్వాన్స్డ్ కోడింగ్ అనేది ప్రైమ్ అండ్ డిజిటల్ వాళ్ళకి మాత్రమే, బట్ దాంట్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తే మీరు ప్రైమ్ అండ్ డిజిటల్ రోల్స్ సెలెక్ట్ అవుతారు. అంటే 7 LPA 11 LPA రోల్స్కి. ఓన్లీ ఫౌండేషన్ సెక్షన్ మాత్రమే మీరు క్రాక్ చేయగలిగారంటే ఓన్లీ మీరు నింజా రోల్కి సెలెక్ట్ అవుతారు, అంటే 3.36 ప్యాకేజ్కి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అన్నిటికీ. మీరు ఇక్కడ చూసినట్టయితే TCS ఎన్క్యూటీ సిలబస్ ఇచ్చాను. వర్బల్ ఎబిలిటీ ఏవేమి నేర్చుకోవాలి, రీజనింగ్ ఎబిలిటీ ఏవేమి నేర్చుకోవాలి, న్యూమరికల్ ఎబిలిటీ. మీరు డిజిటల్ అండ్ ప్రైమ్ రోల్స్ కూడా టార్గెట్ చేస్తున్నారంటే మీరు ఏమేమి నేర్చుకోవాలని కూడా నేను ఇచ్చాను క్లియర్గా. అలానే విప్రో ఎలైట్కి కూడా ఆన్లైన్ టెస్ట్ ఏవేమి అడుగుతారు, సెకండ్ రౌండ్ ఏంటి, థర్డ్ రౌండ్ ఏంటి అని కూడా క్లియర్గా ఇచ్చాను. అలానే ఏవేవి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి మీరు విప్రో ఎలైట్కి, యాప్టిట్యూడ్ ఏం నేర్చుకోవాలి, లాజికల్ రీజనింగ్ ఏం నేర్చుకోవాలి, వర్బల్ ఎబిలిటీ ఏం నేర్చుకోవాలి, కోడింగ్ ఉండే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇలా ప్రతి దానికి ఇచ్చాను. డెలాయిట్ కూడా NLA అని ఒకటి రీసెంట్గా అయితే జరుగుతుంది. సో డెలాయిట్ ఆఫ్ క్యాంపస్కి అప్లై చేసుకుంటే ఏమేమి నేర్చుకోవాలి, ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి. అగైన్ సేమ్ ఫర్ యాక్సెంచర్కి ఇచ్చాను, అలానే కాగ్నిజెంట్కి ఇచ్చాను, క్యాప్జెమినికి కూడా ఇచ్చాను. వీటన్నిటితో పాటు నేను ఇంకేమి ఇచ్చానంటే మీకు అర్బల్ 3 బుక్స్, ఇది RS అగర్వాల్ బుక్ కాంబో. ఇది వర్బల్, యాప్టిట్యూడ్, లాజికల్ మూడిటికి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుని ఉంటే ప్లేస్మెంట్స్కి కానివ్వచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కూడా ఈ కాంబో బుక్స్ అయితే మీకు హెల్ప్ అవుతాయి. నేను ఇదే కాంబో బుక్స్, 3 డిఫరెంట్ బుక్స్, యాప్టిట్యూడ్, వర్బల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఏ ప్లేస్మెంట్ ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఇవి హ్యాండీగా ఉంటే మంచిది. అండ్ సెకండ్ బుక్ వచ్చి క్రాకింగ్ ద కోడింగ్ ఇంటర్వ్యూ. కోడింగ్ అంటే ఇది చాలా పాపులర్ బుక్. ఇది DSA రౌండ్స్ కానివ్వచ్చు, కోడింగ్ రిలేటెడ్ ఏ రౌండ్స్కైనా కూడా ప్రతి ఒక్కరు హ్యాండీగా పెట్టుకోవాల్సింది. ప్రతి ఒక్క ఫ్రెషర్, ప్రతి ఒక్క ఈవెన్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఇది పెట్టుకునే ఉంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. నేను ఆ 2 లింక్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, అక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇది హెల్ప్ అయింది అయితే నేను అనుకుంటున్నాను. కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మీరు 1 by 1 ఓపిక్గా కూడా మీరు చూడొచ్చు. నేను జస్ట్ మీకు కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. 1 by 1 చదవడం వల్ల ఉపయోగం లేదు, మీకైతే కంటెంట్ ఇచ్చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే or ఇంకేదైనా కంపెనీకి మీరు సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, మనం దాని గురించి కూడా అయితే చేద్దాము. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఛానల్కి న్యూ విజిటర్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇలాంటి కంటెంట్ మీకు రెగ్యులర్గా వస్తుంది. ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నా కూడా నా నుంచి అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.